శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఎవరైనా మొదటగా ఈ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ అయ్యే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మీరు ఏదైనా కావాలంటే సెర్చ్ చేసుకోక్కర్లేదు. ఈరోజు ఏం అప్లోడ్ అయిందా హరిప్రియ భక్తి ఛానల్ అని టైప్ చేసుకోక్కర్లేదు. నోటిఫికేషన్లోకి వస్తే మీకు ఏమేమి ఆ రోజు అప్లోడ్ అయ్యాయో ఛానల్ సంబంధంగా అన్నీ మీకు కనిపిస్తాయి. అలాగే ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీకు ఏదైనా సందేహం ఉంది అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో నేను సందేహం తీరుస్తాను. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం ఎక్కడుంటుందో మీకు తెలియదు. కాబట్టి మొత్తం వినండి. కొంచెం ఓపిక అనేది ఉండాలి మనిషికి. ఓర్పు అనేది లేకపోతే జీవితంలో మనం ఎదగలేము. అలా మీరు ఈ ఛానల్ని ప్రతిరోజు కూడా చూస్తూ ఉండండి. ఏ ఏ టాపిక్స్ వస్తున్నాయా, ఎలాంటి టాపిక్స్ వస్తున్నాయా కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు అందరూ లక్ష్మీ కుబేర పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజ చేయటం వల్ల వచ్చే ఫలితాలు ముందుగా తెలుసుకుందాం. ఎలా చేయాలో, ఏ విధంగా చేస్తే ఫలితాలు వస్తాయో నేను తర్వాత చెప్తాను. లక్ష్మీ కుబేర పూజ. కుబేరుడు ధనాదికి అధిపతి. అంటే ఇప్పుడు మనకి ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పుకోవచ్చు. అలా లక్ష్మీదేవి యొక్క ఆమె ఆర్డర్ వేస్తే ఈయన మనకి ధనాన్ని ప్రసాదిస్తాడు. అంటే అందుకే ఇరువురిని పూజించాలి. ఎందుకు? అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి, కుబేరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. అలాంటి కుబేరుడు ఈ ఇద్దరిని ఆరాధన చేయటం వల్ల మనకి అష్టైశ్వర్యాలకు లోటే ఉండదండి. నిజంగా లక్ష్మీ కుబేర పూజ చేసిన వాళ్ళు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. అసలు వాళ్ళు ఖాళీ చేతులతో ఉన్నవాళ్ళు ఈరోజు కోట్ల ఆస్తిని సంపాదించారు. నిజం. ఏంటిదంటే లక్ష్మీ కుబేర పూజ ఇంట్లో కానీ మనకి మందిరాల్లో చేస్తూ ఉంటారు. కొన్ని గుళ్ళల్లో సామూహికంగా చేస్తారు లక్ష్మీ కుబేర వ్రతమని. వ్రతం వేరు, పూజ వేరు. నేను వ్రతం గురించి చెప్తూ ఉన్నాను. ప్రతి గురువారము ఆ లక్ష్మీ కుబేర పూజకి కావాల్సిన సామాగ్రి మనం తీసుకుపోవటము, లేకపోతే డబ్బులు ఇస్తే వాళ్ళే మనకు అరేంజ్ చేస్తారు. ఆ వ్రతం అయిపోయే వరకు భోజనం చేయకూడదు, ఏమి ఆహార పదార్థాలు స్వీకరించకూడదు. అలా 3 వారాల, 5 వారాల, 8 వారాల, 9 వారాల, 11 వారాల మన సంకల్పం పెట్టుకొని ఆ పూజని మొదలు పెట్టుకోవాలి. ఆ వ్రతాన్ని మొదలు పెట్టుకొని ఆ తర్వాత ఉద్యాపన అనేది ఇవ్వాలి. మీ 11 వారాలు అయిపోయినాయి అనుకోండి, 11 గురువారాలు ఉద్యాపన ఇచ్చేస్తే అప్పటికే మీ కోరికలు తీరిపోయి ఉంటాయి. నేను చాలామందిని చూశానండి. ఈ లక్ష్మీ కుబేర పూజ వల్ల మేము బాగుపడ్డామండి, మాకు అసలు 1 వారం 2వ వారం చేయగానే ఫలితాలు అందాయన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మేము ఆలయాలు, మా ఇంటి దగ్గరలో ఆలయాల్లో ఈ లక్ష్మీ కుబేర వ్రతాలు చేయట్లేదు, ఎక్కడో దూరం ఉన్నాయి, వెళ్ళటానికి డబ్బులు పెట్టుకోవాలి, సమయాన్ని ఇవ్వాలి, మాకు కుదరదు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇంట్లోనే మీరు సులువుగా, ఏ ఖర్చు లేకుండా, ఏ ఆర్భాటాలు లేకుండా సులువుగా చేసుకునే పద్ధతిని ఒక్కసారి నేను చెప్తాను, మీరు వినండి. లక్ష్మీ కుబేరుడును ఒక చిన్న చిత్రపటాన్ని తెచ్చిపెట్టుకొని గురువారం పొద్దున్నే వీలు అవ్వదండి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, బట్ట ఆఫీసులకు వెళ్ళాలి, లేకపోతే షాపులకు వెళ్ళాలి, ఏదైనా వ్యాపార నిమిత్తం వెళ్ళాలి, పనుల మీద హడావుడి ఉంటుంది, ఇంటి పని చేసుకోవాలి. వాళ్ళందరినీ పంపించేసి ఇంటి పని అంతా చేసుకొని శుభ్రంగా తలారా స్నానం చేయండి, ఉతికిన వస్త్రాలు ధరించండి, పూజా మందిరం మొత్తం శుభ్రం చేసుకోండి, దేవుడికి ఫ్రెష్గా పువ్వుల్ని పెట్టండి. అలాగే లక్ష్మీ కుబేర ఇద్దరూ ఉన్న ఆ ఫోటోని శుభ్రం చేసి గంధం కుంకుమలతో అలంకరించి చిన్న పూలమాల ఒకటి వేసి వాళ్ళని ఒక విస్తర ఆకు లేకపోతే అరటాకు దొరికిందనుకోండి, మనకి ఇప్పుడు అపార్ట్మెంట్లలో అరటి చెట్లు వేస్తుంది, ఓ చిన్న అంత ఆకు తీసుకొని వచ్చి దాని మీద ధాన్యాన్ని పోయండి, దాని మీద ఈ ఫోటోని పెట్టండి. ప్రత్యేకంగా రోజు చేసే దీపారాధన వేరు, ఇక్కడ 2 ప్రమిదల్ని పెట్టి దీపారాధన చేయండి, తాంబూలం పెట్టండి, అలాగే పాలతో చేసిన పాయసాన్నాన్ని ప్రసాదంగా పెట్టండి. అలాగే ఒక రాగి చెంబు కలశంగా పెట్టుకోండి. కలశం అంటే జలము, తప్పకుండా భగవంతుడి దగ్గర జలం అనేది పెట్టాలండి. మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోతుంది, ఆ జలం తీసేసుకుంటుంది. ఆ కలశ పాత్రలాగా పెట్టి దానికి కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టి అలా పెట్టుకోండి. ఆ ఫోటో ముందు
గణపతిని ప్రార్థించండి, గురువుని ప్రార్థించండి, తల్లిదండ్రుల్ని ప్రార్థించండి, కులదేవతని, ఇంటి దేవతని ప్రార్థించండి. వాళ్ళకి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి కదా, అవి చదవండి, చెప్పండి. ఇవన్నీ చెప్పి ఆ లక్ష్మీ కుబేరుల దగ్గర ఏం చేస్తారంటే, మీరు 5 రూపాయల కాయిన్స్ మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఎన్ని దొరికితే అన్ని వీలైతే. ఇలా మన దోసిట్ నిండా 5 రూపాయల కాయిన్స్ పెట్టుకోండి. పెట్టుకొని ఒక పళ్ళెంలో పోసి ఆ దేవుడి ముందు పెట్టండి. ఇది నిజంగా అండి చాలా చాలా ఈజీ రెమెడీ. ఆ పళ్ళెంలో పోసి ఆ లక్ష్మీ కుబేరుల మనం దీపారాధన చేసాము, అన్నీ చేశాం కదా, పూలతో అలంకరించాం, గంధములతో కుంకుమతో బొట్లు పెట్టాం కదా, ఇవి పెట్టాలి. పెట్టి ఒక 5 కాయిన్లు మీరు చేతిలోకి తీసుకోండి. 5 రూపాయల కాయిన్స్ తీసుకొని నేను చెప్పే మంత్రంతో మీరు అదే పళ్ళెల్లో వేయండి. మళ్ళా తీసుకోండి, అదే పళ్ళెల్లో వేయండి. అరే మేము వేసినవి మళ్ళా వచ్చాయి అనేది కాదు ఇక్కడ. అలా మన దోసిట్ నిండా ఉన్న వాటితో 108 సార్లు మీరు ఒక మంత్రాన్ని, నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని మీరు జపం చేయండి. ఆ తర్వాత కొబ్బరికాయను కొట్టండి. ఆ రోజు ఆ పాయసాన్నం మీ ఇంట్లోని వారందరూ కూడా స్వీకరించండి. అలాగే ఈ రోజున భూశయనం, ఎందుకంటే ఒక ప్రత్యేకమైన పూజ చేసుకున్నప్పుడు భూమి మీద నిద్రిస్తే సత్ఫలితాల్ని మనం అందుకుంటామండి. లేదు మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని అంటే ఏమక్కర్లేదు, మామూలుగా పడుకోండి అంతే. ఇక్కడ ఏమీ ఖచ్చితంగా చెయ్యాలి అని నేను చెప్పట్లేదు. అయితే ఈ మంత్రాన్ని ఏ మంత్రం 108 సార్లు జపించాలి అనేది నేను చెప్తాను. అలకాపురి అధిపతియే నమో నమః, అలకాపురి అధిపతియే నమో నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలకాపురి అంటే ఏమండి, హైదరాబాద్లో ఉన్న అల్కాపురి టౌన్షిప్ కాదండి. అలకాపురి అంటే కుబేరుడు నివసించే రాజ్యం. అంటే మనం పెట్టుకున్నాం, ఆ పేరు బాగుంటుంది, కుబేరుడు ఆస్థానంగా ఉంటాడు ఆ కాలనీకి అని చెప్పి మనం పెట్టుకున్నాం. కానీ అది కాదండి. అలకాపురి అధిపతయే నమో నమః అనేని ఈ నాణ్యాలు శబ్దం అవ్వాలండి. ఏదో చిన్నగా అలా పెట్టడం కాదు, అలా వెయ్యండి. అలా శబ్దం అవుతూ ఉంటే ఆ శబ్దానికి లక్ష్మీదేవి పరిగెట్టుకుంటూ మన ఇంటికి వస్తుంది అని చెప్తారు. కాబట్టి మనం, ఎందుకంటే కలియుగంలో ఉన్నాం, ధనానికే ప్రాధాన్యత ఎక్కువ. అదంతా పోనీయండి, మన అవసరానికైన ధనాన్ని మనం సమకూర్చుకోవాలి అంటే మనకు తెలివితేటలు ఉండాలి. మరి అమ్మ ఈ పూజ చేస్తూనే మరి డబ్బులు వచ్చేస్తాయి అంటే, మీరు సంపాదించుకునే జ్ఞానాన్ని అమ్మవారు ఇస్తుంది. మీరు 10 రూపాయలు వస్తుందిలే చాలు అనుకున్న చోట 100 రూపాయలు మీకు వస్తుంది. అది ఎలా అంటే ఈ పూజ వల్ల. నిజంగానండి అలానే వస్తుంది. అమ్మవారు రావడం మొదలు పెడితే ఎవరు కూడా ఆపలేరు. మీరు చేసే వ్యాపారం పెద్దది అవ్వకపోవచ్చు. ఇప్పుడు తోపుడు బండివాడు ఉన్నాడు, ఈ రోజుకు 1000 రూపాయలు లాభం వచ్చింది, ఇంకా చాలులే అనుకుంటాడు. కానీ మరుసటి రోజు వాడికి 2000 రావచ్చు వాళ్ళకి. అవునా? అలా ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే. ఇది పెద్దగా మీరు కష్టపడేది లేదు. లక్ష్మీ కుబేర వ్రతాలు బయటికెళ్ళి చేయలేరు. కాబట్టి మీరు ఇది సులువుగా ఇంట్లోనే చేసుకోండి. అయితే ఎవరెవరు చేయవచ్చు అంటే, మంచంలో ఉన్న వాళ్ళకి పనికి రాదు, గర్భిణీ స్త్రీలు కూడా చేయకూడదు, నెలసరిలో ఉన్న స్త్రీలు కూడా చేయకూడదు. ఇవి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు గురువారం పూజ చేస్తున్నారు కాబట్టి గుమ్మాన్ని పూజించుకోండి, గుమ్మానికి పూలని కట్టండి. అమ్మ ప్రతి వారం పూలు కట్టాలంటే దొరకాలి కదా అని మొదటి వారం కట్టండి చాలు. ఒక మొదటి వారం గుమ్మానికి బంతిపూలను వేలాడతీయండి. ఇంటి ముందు ఈ పూజ చేసిన ప్రతి గురువారము కూడా బయట అందంగా రంగవల్లులు దిద్దండి. మీరు వేసే ముగ్గులు వేయండి, రంగులు వేయండను లేకపోతే ఇంకేదో చేయమని చెప్పండి, అందంగా ముగ్గులు వేయండి. తులసి బృందావనం దగ్గర పూజ చేసి వచ్చి ఈ పూజను ప్రారంభించండి. నిత్య ఆరాధన యథావిధిగా జరగాలి. తర్వాత ఈ లక్ష్మీ కుబేర పూజని కూడా చేసుకోవాలి. అంటే సులభమైన మార్గం, అంటే సూక్ష్మంలో మోక్షంలాగా చిన్న పనితోనే మనకు కావాల్సిన పెద్ద పనిని మనం భగవంతుడిది అనుగ్రహం మనం పొందటం అన్నమాట. కాబట్టి మనం ఈ లక్ష్మీ కుబేర పూజని ఎవరెవరు చేసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. ఎవరెవరు అంటే అండి, ఎంత కష్టపడతారో కొంతమంది, విపరీతంగా కష్టపడతారు, కానీ వాళ్ళకి ఆదాయం తక్కువ. అదేదో చెప్తారు కదా, చారానా పనికి బారానా ఖర్చు అయిందని అంటారు. అది నాకు పెద్దగా అది ఆ సామెత తెలీదు. మనం అంటే రోజంతా కష్టపడితే 200 వస్తాయి, 200 ఏమీ సరిపోవట్లేదు, ఇంటి కిరాయి కట్టుకోవాలా, పిల్లలకు ఫీజులు తీయాలా అని కష్టపడుతుంటారు కదా, వాళ్ళకు మాత్రం అద్భుతమైన రెమెడీ అండి.
అంటే వాళ్ళు 1000 రూపాయలు పనిచేస్తే 200 తీసుకుంటున్నారు కదా, 1000 రూపాయలు వచ్చే సందర్భం అంటే ఈ పూజను చేస్తే అలా మనకు వస్తుందన్నమాట. కాబట్టి లక్ష్మీ కుబేర్లు ఇద్దరి అనుగ్రహము కూడా మనకు ఉండాలండి. ఒకవేళ చాలామంది అంటుంటారు, మేము చాలా పూజలు చేస్తాం మాకేం రాలేదులే అని. ఏమండి, పూర్వజన్మ కర్మఫలం అనేది మనకు ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి చేస్తూ ఉండటం మానవ ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మన పాపకర్మం మనం తొలగించుకున్నామో, పుణ్యం మొదలైందో అలా వస్తూ ఉంటుంది. చాలా కుటుంబాలని చూసాం. అసలు సైకిల్ మీద లడ్డు స్వీట్స్ అమ్ముకునే వాళ్ళు ఈరోజు కోట్లకు పడగెత్తారు. నా కొడుకు పెళ్లి చేస్తే 2 కేజీలు బంగారు పెడతా అనే వాళ్ళు ఉన్నారంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో చూడండి ఒక్కసారి. మానవ సంకల్పం దృఢంగా ఉండాలి. అప్పుడే మనం చేసే ప్రతి పూజ కానీ ప్రతి పని కానీ సక్సెస్ తప్పకుండా ఇస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఇది వీళ్ళే చేయాలి, ఆవరణం వాళ్ళే చేయాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. తప్పకుండా చేసుకొని మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి.